రాజస్థాన్ రాయల్స్ అండ్ అలాగే గుజరాత్ టైటన్స్ ఈ రోజు మ్యాచ్. గుజరాత్ గెలవాలంటే సింపుల్ వైభవ్ ని అవుట్ చేయాలి. రాజస్థాన్ రాయల్స్ గెలవాలంటే సింపుల్ వైభవ్ సూపర్ గా ఆడాలి. ఆ ఒక్కటే ఈక్వేషన్ నడుస్తుంది ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా. వైభవ్ ఆడితే రాజస్థాన్ రాయల్స్ గెలిచినట్టే, వైభవ్ ని అవుట్ చేస్తే జీటీ గెలిచినట్టే. ఇక చూసుకుంటే ఇప్పటి వరకు ఈ టీమ్స్ క్వాలిఫైర్ 2 హిస్టరీ చూసుకుంటే మాత్రానికి గుజరాత్ టైటన్స్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది 2023లో ముంబై ఇండియన్స్ మీద. ఆ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ చెలరేగిపోయాడు, 129 రన్స్ కొట్టాడు. సింగిల్ హ్యాండెడ్ గా గుజరాత్ టైటన్స్ ని ఫైనల్ కి తీసుకెళ్లాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ 2022లో 2024లో 2 సార్లు క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడారు. 2022లో గెలిచారు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ మీద సూపర్ గా గెలిచారు వాళ్ళు. ఆ మ్యాచ్ లో బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. కానీ ఈసారి బట్లర్ మాత్రానికి రాజస్థాన్ రాయల్స్ కి అపోజిషన్ టీమ్ లో ఉన్నాడు, గుజరాత్ టీమ్ లో ఉన్నాడు తను. అండ్ అలాగే 2024లో చూసుకుంటే క్వాలిఫైర్ 2లో సన్ రైజర్స్ మీద ఓడిపోయారు. ఆ మ్యాచ్ ఓడిపోయినా సరే జూరెల్ మాత్రానికి సూపర్ గా ఆడాడు. సో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 2 సార్లు క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడితే 2 సార్లు ఓడిపోయారు. ఇక టీమ్స్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు మీదే బాగా డిపెండ్ అవుతుంది. ఒకళ్ళు సూర్యవంశీ, ఇంకొకళ్ళు జూరెల్ అండ్ ఇంకొకళ్ళు బౌలింగ్ లో వచ్చేసి ఆర్చర్ తప్పించి ఆ బౌలింగ్ లో ఎవ్వరూ లేరు స్ట్రాంగ్ గా. ఇక వైభవ్ మొన్న చూసాం ఎలా చెలరేగిపోయాడో. ఇప్పటికే తన ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. మోస్ట్ సిక్స్లు తనే, మోస్ట్ స్ట్రైక్ రేట్ తనే. ఎటు చూసుకున్నా ఏ రికార్డ్ చూసుకున్నా ఈ సీజన్ లో బ్యాట్స్మెన్ తన పేరు మీద ఉంది. ఆ రేంజ్ లో చెలరేగిపోతున్నాడు. ఇక అటు జూరెల్ కూడా ఇప్పటికీ 508 రన్స్ కొట్టాడు, 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. వైభవ్ ఫెయిల్ అయితే తను ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఆడిన మ్యాచ్లు కూడా చాలా ఉన్నాయి. ఇక వాళ్ళతో పాటు జైస్వాల్ ఈ సీజన్ లో మాత్రానికి అనుకున్నంతగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు. జస్ట్ 400+ రన్స్ కొట్టాడు. వీళ్ళిద్దరితో పోలిస్తే తను తక్కువ. చూడాలి మరి ఈ మ్యాచ్ ఎలా ఆడతాడో. ఇక అటు బౌలింగ్ ఓన్లీ ఆర్చర్. మొన్న చూస్తే మాత్రానికి ఎస్ఆర్హెచ్ మీద ఓన్లీ ఆర్చరే చెలరేగిపోయాడు. టాప్ 3 మొత్తం హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టాప్ 3 వికెట్స్ తనే తీశాడు. తను అటు భువి అండ్ రబాడాతో కలిసి పర్పుల్ క్యాప్ రేస్ లో కూడా ఉన్నాడు ఈ మ్యాచ్ లో. ఎందుకంటే ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ కూడా సేమ్ అంతే. టాప్ ఆర్డర్ సూపర్ వాళ్ళది. సాయి సుదర్శన్ అవ్వచ్చు, గిల్ అవ్వచ్చు అండ్ బట్లర్, ఆర్చర్ గనక ఆ ముగ్గురులో అట్లీస్ట్ ఒక 2 వికెట్లు తీసినా గుజరాత్ మీద ఈజీగా గెలవచ్చు వాళ్ళు. గుజరాత్ మాత్రానికి సూపర్ టీం, చాలా స్ట్రాంగ్ గా ఉంది. గిల్ అవ్వచ్చు, సాయి సుదర్శన్ అండ్ అలాగే బట్లర్ అండ్ అలాగే ఆల్రౌండర్ హోల్డర్. బౌలింగ్ వచ్చేసి రబాడా, సిరాజ్, రషీద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, ప్రతి ఒక్కళ్ళు ఎక్సలెంట్ గా ఉన్నారు. బౌలింగ్ అండ్ అలాగే బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ సూపర్ గా ఉంది ఆ టీము. హోల్డర్ వచ్చేసి అటు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు అండ్ అలాగే బౌలింగ్ లో కూడా క్రూషియల్ వికెట్లు. మొన్న చూసుకుంటే విరాట్ కోహ్లీని తనే క్లీన్ బౌల్ చేశాడు క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో. హోల్డర్ ఆ టీం కి బాగా ప్లస్ అయ్యాడు. అండ్ అలాగే గిల్ అండ్ సాయి సుదర్శన్ వాళ్ళు ఆరెంజ్ క్యాప్ రేస్ లో వైభవ్ తర్వాత వాళ్ళే ఉన్నారు. వాళ్ళిద్దరు కనుక నిలబడితే మాత్రానికి గుజరాత్ టైటన్స్ ఈజీ విన్. అండ్ వాళ్ళతో పాటు బట్లర్, ఇందాక చెప్పినట్టు బట్లర్ ఆల్రెడీ క్వాలిఫైర్ 2లో సూపర్ సెంచరీ ఉంది తనకి. చూడాలి మరి ఈ మ్యాచ్ తను ఎలా ఆడతాడో, తన సీనియారిటీని ఇలాంటి ఇంపార్టెంట్ నాకౌట్ మ్యాచ్ లో ఎలా యూజ్ చేసుకుంటాడో. ఇక్కడ ఇదే గ్రౌండ్ లో మొన్న రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ మీద ఆడింది. అది వాళ్ళకి చాలా ప్లస్. అండ్ ఈ సీజన్ లో ఇంతవరకు గుజరాత్ టైటన్స్ ఇక్కడ మాత్రానికి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అది వాళ్ళకి కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఇక ఈ పిచ్ చూసుకుంటే ఫస్ట్